నేనన్న మాటలకి అదిప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ దిండ్లు దుప్పట్లు పరుపులు కూడా తడిపేస్తూ ఉంటుంది. ఆహా ఆహా, నువ్వు చెప్తుంటే దాని వాలకాన్ని దాని ఏడుపు మొహాన్ని అర్జెంటుగా చూడాలనుందే. ఇంక దాని మొహంలో నవ్వి జన్మకి రాదు. రేపు చూడొచ్చు, పెళ్లి పీటల మీద చూడొచ్చు. శోక దేవత అంటే వేరే బొమ్మ అక్కర్లేదు, అదే లైవ్. రారా, ఈ విషయాలు దుర్గకి చెప్దాం, అది సంతోషిస్తుంది. నీ మెళ్ళో ఏ చంద్రహారమో కాసుల పేరో వేస్తుందే. అత్తయ్య, అత్తయ్య ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తుంది? ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు. ఎక్కడికి వెళ్తుందబ్బా? ఏంటే ఆస్తి కాగితాలు తీసుకుని ఎక్కడికి రమ్మన్నా? ఆస్తి పేపర్లు తీసుకురమ్మన్న తర్వాత కూడా నీకింకా అర్థం కాలేదా దుర్గమ్మ? అర్థం కాకే కదా అడిగేది. ఎంతో తెలివైందని అనుకున్నాను. అర్థం కాలేదంటున్నావేంటి దుర్గమ్మ? ఇప్పుడు నా తెలివితేటల గురించి ఎందుకు కానీ నీ అతి తెలివితేటలతో ఎందుకు పిలిచావో అది చెప్పు. చెప్పడానికి ఏముంది, నేనంటే నీకిష్టం లేదు, నీ కోడలిగా రావడం అస్సలు ఇష్టం లేదు. అయినా నేనొక్కదాన్నే నీ కొడుకు వెంట పడుతున్నానని ఎన్నోసార్లు ఎంత వేధించాలో అంతకన్నా ఎక్కువగా వేధించావు. కన్న కొడుకు ఇష్టాన్ని చంపి లేనిపోనివి కల్పించి కన్న తల్లే జాతకాలు తారుమారు చేసి జ్యోతిష్యుణ్ణి కొనేసి మామయ్య మనసు విరిచి అబద్ధాన్ని నిజం చేసి మొత్తానికి ఆయనతో వాడి మీద కర్ఫ్యూ పెట్టించావు. నా మీద షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చినట్టు వాడు నేను కలవద్దనేలా ఆంక్షలు విధించావు. నీ బాధ భరించలేక నేనే నా నోటితోటి వేరే సంబంధాలు చూడండి పెళ్లి చేసుకుంటాను అనేలా చేశావు. గెలిచావు, ఆ మాట అని నేను ఓడాను. ఓకే, జరిగింది ఇది. ఇప్పుడు నువ్వనుకున్న పిల్లతోనే నీ కొడుకు పెళ్ళవుతుంది. నేను నీ కోడల్ని కావాలన్న మా అమ్మ కోరిక నెరవేరడం లేదు. అన్నీ నీకు ప్లస్లే అయితే మా అమ్మ అన్నిట్లో ఎందుకు నష్టపోవాలి? నువ్వు నన్ను మిస్ అయినా మా అమ్మ ఆస్తి ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే పిలిచాను. మా అమ్మ ఆస్తి మా అమ్మకిచ్చైనా కొంత నష్టం పూడుద్దాం అనుకున్నా. ఆ ఆస్తి పేపర్లు ఇవ్వు దుర్గమ్మ. ఇచ్చే 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 ఇచ్చే. ఏంటి ఆస్తి కాగితాలు ఇవ్వాలా? అయ్యో, అర్థం కాలేదా? మళ్ళీ అర్థం కాలేదా? ఇది అర్థం కాలేదంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది నీకిస్తే నువ్వు బతకవే. బతికాను కాబట్టే కాస్త లోటు తీరుద్దాం అనుకుంటున్నాను దుర్గమ్మ. నేను బతికానంటున్నావు గాని అసలు చచ్చేదాకా వెళ్ళింది ఎవరి మూలంగానో నాకు నీకు తెలుసు కదా దుర్గమ్మ. ఈ ఆర్గ్యుమెంట్లు లేకుండా సింపుల్ గా ఇచ్చేస్తే బాగుంటుంది.
అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు? కానివ్వు కానివ్వు కానివ్వు. ఏంటే కానిచ్చేది? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మళ్ళీ బ్లాక్ మెయిల్ హాట్ మెయిల్ అంటావేంటి దుర్గమ్మ? అమ్మకు పుట్టింటి భాగంగా వచ్చింది నీ దగ్గర ఉండడం మంచిది కాదు. మామయ్యకు తెలిస్తే మరీ చండాలంగా ఉంటుంది. చూడు, నువ్వెంత బెదిరించినా నేను బెదర్ను. ఇది మాత్రం నీకివ్వను. అయితే నేను ఈ పెళ్లి చేసుకోను. నీ పంచ్ కి రివర్స్ పంచ్ ఇదే. నువ్వు చేసుకున్నా మానుకున్నా చెడ్డదానివి నువ్వే అవుతావే. నాకేం నష్టం లేదు. అప్పుడు నీ యావదాస్తికి వారసుడైన ఆదిత్య నా వాడవుతాడు. అట్టొచ్చైనా సరే అంతా నా చేతిలోకి తీసుకొని అమ్మ భాగం అమ్మకిచ్చి మళ్ళీ ఆమె వారసురాలిగా అవి తీసుకొని దీనితో కలిపి మొత్తం ఆస్తికి హక్కుదారినవుతాను. అది జరగని పని. ఛాలెంజా? ఏంటి గతం గుర్తుకొచ్చిందా దుర్గమ్మ? తులసితో ఛాలెంజ్ అంటే నిప్పుతో చలగటం తెలుసు కదా. మొత్తం ఆస్తి పోగొట్టుకోవడం కన్నా మా అమ్మ ఆస్తి మా అమ్మకి ఇచ్చేయడం బెటర్ కదా. పట్టు విడుపులు ఉండాలి దుర్గమ్మ. ప్రతి విషయంలో మొండికిపోతే ఒక్కొక్కసారి నష్టపోవాల్సి వస్తుంది. చిన్న సర్దుబాటు. ఈగోకి పోయావనుకో, అది నీకన్నా నాకు కాస్త ఎక్కువ ఉన్న విషయం నీకు తెలియంది కాదు. ఆ ఆస్తి వదిలేసి నేను ఈ పెళ్లి చేసుకోవడం కల్లా పంతం ఒకసారి వచ్చిందనుకో, ఈ ఆస్తి కాగితాల విషయం కమిషనర్ కృష్ణ ప్రసాద్ గారికి చెప్తాను. ఆయన్ని ఫ్యామిలీ కోర్టులో నిలబెడతాను. నేను వాదిస్తాను. అంత వివరంగా చెప్తాను. అప్పుడు కదా మళ్ళీ నా స్కూటీ యాక్సిడెంట్ దగ్గర నుంచి మొదలవుతుంది. అప్పుడు నీకు రామ్ భజనే రామ్ భజన, రామ్ భజనే రామ్ భజన. ఏమంటావు దుర్గమ్మ? మామయ్యకి నీ వీపప్పు చెప్తావా? ఆస్తి కాగితాలు నాకప్ప చెప్పి సేఫ్ జోన్లో నిలబడతావా? మొత్తం ఆర్చివి కుట్రపాటలా నీ గురించి టామ్ టామ్ అవుతుంది. మామయ్య ధూమ్ ధామ్ అంటాడు. అప్పుడంతా డింకిటక 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 గోలీ మార్ గోలీ మార్. భయపెట్టి చంపుతున్నావు కదే రాక్షసి. ఎస్, నా మంచితనాన్ని రాక్షసత్వంగా మార్చింది నువ్వు. మమ్మల్ని గతలేని వాళ్ళలా చేసి వెక్కిరిస్తావా? అందుకే మాకు ఆస్తి ఉందని చెప్పు. కావాలనే పంతం పట్టాను దుర్గమ్మ. ఇస్తావా వెళ్ళమంటావా? తిన్నగా వెళ్ళి కమిషనర్ గారిని కలిసి న్యాయం చేయమని అడుగుతాను. ఏం అవసరం లేదులే. ఇదిగో పారేస్తున్నాను, తీసుకో.
కొడుక్కి నా మేనగోడలిచ్చి పెళ్లి చేస్తాను. నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. ఇది తులసి ఆదిత్యల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. ఏంటి మీరిద్దరూ ఇలా ఉన్నారు? అరే, పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఇలా ఉంటే ఎలా? అయినా పెళ్లి నా ఇష్టానికి చేసుకుంటుంటే మీకేంటి బాధ? ఇలా ఉంటే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం నవ్వుతూ ఉండండి. సాంబయ్య, లే. ఏంటమ్మా, నీకు వేరే చెప్పాలా? నీ చెయ్యి నెత్తిన పెట్టమని అడగాలా? నా చెయ్యందుకే భస్మాసురుళ్ళ వేరే సంబంధం చూడండి మామయ్య అని అన్నయ్యకి చెప్పి మరి ఎంత దాకా తీసుకొచ్చావు కదా. ఇంత దాకో అంత దాకో ఇప్పుడు అవన్నీ అనవసరం. ఇలా మొహం మార్చుకుని కూర్చుంటే వచ్చేవాళ్ళు ఎన్ని రకాలుగైనా అనుకోవచ్చు. మళ్ళీ దుర్గమ్మ మన మీద విరుచుకుపడుతుంది. స్వార్థం అంటుంది, ఆశ ఉంటుంది. అవసరమా జీవితాంతం ఈ పంచాయతీలు? ఎడమొహం పెడమొహం ఎందుకని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలా అయినా మన బంధుత్వం, ప్రేమలు, ఆపేక్షలు కలకాలం నిలుచుంటాయేమో. లే ప్రియా, లే. హలో, చెప్పండి. అలాగా చెప్పండి. అలాగే అలాగే, మేము అక్కడే ఉంటాం. ఓకే, బాయ్. దుర్గా, వాళ్ళు బయలుదేరారట. పిన్ని, సత్య, అందరం సిద్ధంగానే ఉన్నా. వెంకటలక్ష్మి, సరే పదండి, వెళ్దాం. పదండి. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. అత్తయ్య, రండి రండి, కూర్చోండి. ఎంత బాగున్నావో, కొందన బొమ్మలా ఉన్నా. మహాలక్ష్మి కళ ఉట్టి పడుతోంది నీలో. నువ్వు నక్క తొక్క తొక్కావు. కోట్ల ఆస్తి పరుడు. అబ్బాయి కూడా చాలా మంచోడు. సాంబయ్య, వాళ్ళు బయలుదేరామని ఫోన్ చేశారు. ఇక్కడంతా రెడీ కదా? అంతా రెడీయే బావా. బలికి పశువే రెడీ అయింది. మాదే ఉంది. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారండి. ఓసిని, ఇదంతా సిగ్గే.
అదిగో వచ్చేసారు. రండి రండి రండి. రండి. నమస్తే రండి. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. నమస్తే. మా ఆడపడుచు కృష్ణప్రియ, పెళ్లి కూతురు తల్లి. నమస్కారం అండి. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ప్రియ. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి. తులసి, పెళ్లి కొడుకు మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ లా ఉన్నాడు. థ్యాంక్ గాడ్. తీసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మాయిని తీసుకురండి. దుర్గా, వెళ్ళి తీసుకురా. అలాగే అలాగే. లక్ష్మి, పదవే. పెళ్లి కొడుకు ఆరాట పడుతున్నాడు. అదిగో ఈ గది వైపే చూస్తున్నాడు. అత్తయ్య, నాకు సిగ్గేస్తుంది అత్తయ్య. ఓసిని, నీ సిగ్గు సల్లగుండా ఈ సిగ్గెప్పటి నుంచే? పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా సిగ్గు మొగ్గలేస్తుంది. సిగ్గుపడి పిల్లాన్ని చూడ్డం మానేకు, చాలా మిస్ అవుతావు. పదమ్మా పద. దా. కూర్చోబెట్టండి. అమ్మ తులసి, అబ్బాయి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, అబ్బాయి వాళ్ళ మేనత్త. నమస్తే అమ్మా. కూర్చో తులసి. వినయ విధేయతలు నచ్చాయి. అది నా మేనకోడలు. బంగారం బొమ్మలా ఉంది, నాకు నచ్చిందిరా. చూడు, తర్వాత సరిగా చూడలేదని మాకు. ఎంతవరకు చదువుకుందండి? ఇంటర్మీడియట్ వరకు చదువుకుందండి. ఈ కాలం అమ్మాయిలా లేదు. దాని సంగతి మీకు తెలీదు. అది కొరివి పెట్టే రకమని ముందు ముందు మీకే తెలుస్తుంది. కోడలుగా వచ్చాక గాని కొరివని అస్సలు తెలియనే తెలీదు. అవును దుర్గా, మీ అబ్బాయి ఆ అమ్మాయికి వరసే కదా. పైగా మేనరికం. మీ వారికి చెల్లెలంటే ప్రాణమని విన్నాం. మరి బయట సంబంధం ఎందుకు చేస్తున్నారు? నా జాతకంలో అవసరమా ఇప్పుడు అవన్నీ? అదేమిటి చెప్పనేంటి దుర్గా, ఏదైనా దోషమా? కుజదోషం లాంటివి ఏమైనా ఉన్నాయా? అబ్బే, అలాంటివే లేవండి. నాకు పెళ్ళైతే పిల్లాడి మేనత్త పోతుందంట.